వాణిశ్రీ గారు 1948 ఆగస్టు 3న నెల్లూరులో జన్మించారు. వాణిశ్రీ అసలు పేరు రత్నకుమారి. వాణిశ్రీ నెల్లూరు ఉస్మాన్ సాహెబ్ పేట్ బీవీఎస్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి వరకు చదువుకున్నారు. తరువాత ఆమె తల్లి కుటుంబ పరిస్థితుల దృష్ట్యా తను మద్రాస్కి మారారు. వాణిశ్రీకి చిన్నతనం నుంచి బాగా చదువుకోవాలని ఉండేది. లలిత కళల పైన ఆసక్తి ఉండేది. మద్రాస్కు వెళ్ళిన తర్వాత కూడా ఆమె ఆంధ్ర మహిళా సభలో చదువుకుంటూ కొంతకాలం వీణ నాట్యం నేర్చుకున్నారు. మెట్రికులేషన్తో చదువుకోవడం నిలిపివేసి 3 ఏళ్ల పాటు భరతనాట్యం నేర్చుకున్నారు. ముందుగా టీఆర్ మాలవ్య దగ్గర నాట్యం నేర్చుకోవడం ప్రారంభించిన ఆమె తరువాత వెంపటి చినసత్యం దగ్గర సుదీర్ఘకాలం పాటు నాట్యాన్ని అభ్యసించారు. నటనపై ఆసక్తితో వాణిశ్రీ మొదట నాటకాల్లో ప్రవేశించారు. అప్పట్లో ప్రజాదరణ పొందిన నాటకమైన రక్త కన్నీరు నాటకంలో కథానాయకుడి భార్యగాను, చిల్లరకొట్టు చిట్టెమ్మ నాటకంలో చిట్టెమ్మగాను నటించి నాటక ప్రియుల అభిమానం పొందింది. చిట్టెమ్మగా ఆమె నటనను చూసిన కన్నడ దర్శకుడు హుననూరు కృష్ణమూర్తి గారు తన చిత్రం వీర సంకల్పలో కథానాయికగా అవకాశం ఇచ్చారు. ఈ సినిమా తర్వాత ఆమెకు గౌరీ ప్రొడక్షన్స్ అధినేత భావనారాయణ, దర్శకుడు బి. విఠలాచార్య 3 సినిమాల్లో అవకాశాలిచ్చారు. ఎంవీఎం సంస్థ వారు కూడా కాంట్రాక్టు పద్ధతి క్రింద 2 సినిమాలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. తెలుగులో ఆమె సంభాషణలు పలికిన మొదటి చిత్రం బంగారు తిమ్మరాజు. విఠలాచార్య దర్శకత్వంలో వచ్చిన బంగారు తిమ్మరాజు, నవగ్రహ పూజా మహిమ చిత్రాలు ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యేలా చేశాయి. కన్నడ, తమిళ చిత్రాలలో కథానాయికగా నటించిన ఆమె తెలుగులో కథానాయికగా నటించడానికి ఓపికగా ఎదురు చూడవలసి వచ్చింది. అప్పటిదాకా ఆమె ఎక్కువగా హాస్య పాత్రలలో నటించారు. మరికొన్ని సినిమాల్లో 2వ కథానాయికగా అవకాశాలు లభించాయి. ఒకవైపు తమిళ, కన్నడ అగ్ర కథానాయకులైన ఎంజీఆర్, శివాజీ గణేశన్, రాజ్కుమార్ లాంటి వారి సరసన కథానాయికగా నటిస్తూనే తెలుగులో రాజబాబు, బాలకృష్ణ లాంటి హాస్యనటుల సరసన సహాయ పాత్రల్లో నటించారు. ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన ఉమ్మడి కుటుంబం చిత్రంలో అంతర్నాటకంగా వచ్చే సతీ సావిత్రి నాటకంలో ఆమె సావిత్రిగా కనిపిస్తుంది. ఆమె నటిగా పేరు గడించిన తర్వాత సతీ సావిత్రి అనే చిత్రంలో టైటిల్ రోల్ పోషించారు. అందులో యముడిగా ఎన్టీఆర్ నటించారు. ఆమె హాస్య పాత్రలు పోషిస్తున్నప్పుడే బిఎన్ రెడ్డి గారు ఆమెకు బంగారు పంజరం అనే చిత్రంలో కథానాయికగా అవకాశం ఇచ్చారు. కానీ ఆ సినిమా కథను తయారు చేసుకోవడానికి బిఎన్ రెడ్డి గారికి సుమారు 3 ఏళ్లు పట్టింది. ఈలోపుగా ఆమె ఇతర చిత్రాల్లో కేవలం 7-8 సన్నివేశాలున్న పాత్రల్లో నటించారు. తమ సినిమాల్లో కథానాయికగా ఎన్నికైన చిన్న వేషాలు ఎందుకు వేస్తున్నావంటూ బిఎన్ రెడ్డి గారు ఆమెను మందలించారు కూడా. సుఖదుఖాలు చిత్రంలో ఆమె ధరించినది చిన్న పాత్రే అయినా బహుళ ప్రజాదరణ పొందిన ఇది మల్లెల వేళయని అనే పాటను ఆమె మీద చిత్రీకరించారు. మరపురాని కథ కథానాయికగా తెలుగులో ఆమె తొలి చిత్రం. ఇందులో ఆ సినిమాకు మాతృక అయిన తమిళ సినిమాలో కథానాయిక పాత్ర పోషించి సావిత్రి నటించాల్సి ఉండగా అదే సమయంలో ఆమె గర్భవతిగా ఉండడంతో అది సాధ్యపడలేదు. ఆ పాత్ర వాణిశ్రీని వరించింది. ఇందులో చంద్రమోహన్ కథానాయకుడిగా నటించాడు. ఈ సినిమా విజయవంతమైన వాణిశ్రీకి మంచి పేరు తీసుకువచ్చింది. మరపురాని కథ విజయవంతమైన తర్వాత అవకాశాలు రావడానికి చాలా కాలం పట్టింది. తర్వాత ఆమె ఆత్మీయులు అనే చిత్రంలో నటించారు. ఇందులో అక్కినేని చెల్లెలిగా చేస్తావా లేక హీరోయిన్గా చేస్తావా అని పాత్ర విస్తృతి లేకపోయినా హీరోయిన్గా చేయడానికే ఒప్పుకుంది. ఆ చిత్రం కూడా విజయవంతమైంది. నాది ఆడజన్మే చిత్రంలో అవకాశం కోసం వెళ్ళినప్పుడు ఎస్వి రంగారావు గారు ఈమెకు వాణిశ్రీ అనే పేరు పెట్టారు. వాణిశ్రీ గారి బాల్యమంతా కష్టాలతోనే గడిచిపోయింది. ఆమె తండ్రితో సహా ఆమె కుటుంబంలోని 3 సభ్యులు 1 నెల వ్యవధిలో క్షయవ్యాధితో మరణించారు. తండ్రి చనిపోతున్నప్పుడు పెళ్లికి ముందు చిన్న రత్నానికి, అక్కకి మంచి చదువు చెప్పమని తల్లికి చెప్పారు.
ఆమె తల్లి పొలం ఉంచి మేకల పాలు అమ్మే కుటుంబాన్ని పోషించేవారు. ఆమె చిన్న రత్నాన్ని మరియు ఆమె అక్కను మద్రాసులోని ఆంధ్ర మహిళా సభకు పంపి చదివించారు. ఆమె అక్క కాలేజీకి వెళ్ళేంత బాగా రాణించగా రత్నకి ఆసక్తి ఆమె చదువుల మీద కాదు, ఆమె భరతనాట్యం డ్యాన్స్ క్లాస్ మీద మాత్రమే. ఆమె 12 సంవత్సరాల వయసులో ఆమె తన పాఠశాలలో డ్యాన్స్ ఫంక్షన్లో పాల్గొంది. ప్రేక్షకులలో ఒక కన్నడ చిత్ర దర్శకుడు ఆమె నటి సావిత్రి గణేష్ను పోలి ఉంటుందని భావించారు. అప్పుడు దక్షిణ భారతదేశంలోని అగ్రశ్రేణి మహిళా తార. అతను తన కన్నడ చిత్రంలో రత్నకు ప్రధాన పాత్రను ఇచ్చాడు మరియు ఆమె తల్లి మొదట అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ ఆమె దానిని లాస్ట్కి ఒప్పుకున్నారు. ఆ సినిమా హిట్ కావడంతో ఆమెకు మరిన్ని కన్నడ మరియు తమిళ చిత్రాల ఆఫర్ వచ్చింది. ఆమె విజిబిలిటీ పెరగడంతో తెలుగు సినిమా ఆఫర్లు చిన్న చిన్న పాత్రలకే వచ్చాయి. అయినప్పటికీ ఆమె వాటిని తీసుకుని తన మొదటి తెలుగు చిత్రం భీష్మ 1962లో నటించారు. 1970లో దసరా బుల్లోడు మరియు ప్రేమ్ నగర్ వంటి సూపర్ హిట్ సినిమాల్లో కథానాయికగా నటించారు. ఆ టైంలో దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమ క్రమంగా బ్లాక్ అండ్ వైట్ నుండి కలర్ చిత్రాలకు మారుతోంది. వాణిశ్రీ గారు 1979లో తన ఫ్యామిలీ డాక్టర్ని వివాహం చేసుకుని సినిమాల్లో నటించడం మానేశారు. అప్పటికి ఆమె వయసు 30 సంవత్సరాలు మరియు ఆమె తన కంటే కొంచెం చిన్నవాడిని వివాహం చేసుకున్నారు. ఆమెకి కుమార్తె అనుపమ మరియు కుమారుడు అభినయ వెంకటేష్ కార్తిక్ జన్మించారు. ఆమె తర్వాత థైరాయిడ్ సమస్య రావడంతో చాలా బరువు పెరిగారు. ఆమె విభిన్న హెయిర్ స్టైల్స్తో రకరకాల ప్రయోగాలు చేసేది. ఆమె ఫోటోజెనిక్ ఫేసే ఆమె ఆస్తిగా ఉండేది. ఆమె వాణిరాణి, గంగా మంగ, ఇద్దరు అమ్మాయిలు మరియు సెక్రటరీలో ద్విపాత్రాభినయంతో సహా నాటకీయ పాత్రలు మరియు టైటిల్ పాత్రలు పోషించారు. ఆమె కృష్ణవేణి మరియు జీవన జ్యోతిలలో తన అద్భుతమైన నటనకు నటనా పురస్కారాలను గెలుచుకున్నారు. ఆమె కీర్తి తారాస్థాయికి చేరుకుంది. హీరోయిన్గా ఆమె పీక్ పీరియడ్లో ఉన్నప్పుడు సంవత్సరానికి 14 చిత్రాలలో నటించేవారు మరియు రోజుకి 16 గంటలు పనిచేసేవారు. ఆమె ఒక పాఠశాలను స్థాపించారు. అక్కడ 400 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై డాక్టర్లు మరియు ఇంజనీర్లు అయ్యారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సీనియర్ సిటిజన్ల కోసం ఆదరణ అనే వృద్ధాశ్రమాన్ని నిర్మించాలని ఆమె అనుకున్నారు. 1989లో ఆమె సినిమాలు మరియు టెలివిజన్ సీరియల్స్కి వచ్చారు. తల్లి మరియు అత్త పాత్రలను పోషించారు. వాణిశ్రీ గారి కుమారుడు 36 ఏళ్ల అభినయ వెంకటేష కార్తీక్ గుండెపోటుతో మరణించారు. కార్తీక్ నిద్రలో కార్డియాక్ అరెస్ట్కి గురయ్యారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.